తెలంగాణ ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం అట్లాగే రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్ తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల మంది, అంటే ఇంజనీరింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే స్కూల్స్ వరకు వీళ్ళందరినీ తీస్తే దాదాపు 7 నుంచి 8 లక్షల మంది టీచర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా విద్యారంగానికి సేవ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. విద్యార్థులు టీచర్స్ కి 9 గంటలు 10 గంటలు చెప్తున్నారు, అట్లాగే మధ్య నుంచి తీసేస్తున్నారు. కనీసమైన బెనిఫిట్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కి ప్రైవేట్ టీచర్స్ కి లేవు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చేసే టీచర్స్ లెక్చరర్స్ అందరికి కూడా ఈ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా కల్పించాలని చెప్పేసి ఈ రోజు సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రైవేట్ టీచర్లు అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే కాలేజీలు స్కూళ్ళు మారుతున్న క్రమంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా విలువ లేకుండా పోతా ఉంది. కాబట్టి ఇవన్నీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈఎస్ఐ, పిఎఫ్, అట్లాగే గ్రాట్యుటీ లాంటివి ప్రతి స్కూల్ కూడా ఇంప్లిమెంట్ చేసేటట్టు ప్రభుత్వం ఒక చట్టం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఏ ఖర్చు లేకుండా బీమా సౌకర్యం కల్పించవచ్చు, అట్లాగే కార్డులు ఇవ్వచ్చు, వీళ్ళందరినీ రిజిస్టర్ చేయొచ్చు. ఇది గవర్నమెంట్కి ఏమి భారం కూడా కాదు. కాబట్టి ఇవన్నీ చేయాలని చెప్పేసి, అదే సందర్భంలో వాళ్లకు చనిపోతే కూడా ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కానీ వాళ్ళకి బీమా కానీ ఎక్స్గ్రేషన్ లాంటివి కూడా ఇవ్వచ్చు. ఈ ప్రభుత్వానికి కూడా పెద్ద భారమైంది కూడా కాదు. ఆ బడ్జెట్ లోనే కూడా ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకోసం వీటన్నిటిని కోఆర్డినేట్ చేయని కోసం ఒక కార్పొరేషన్ ని అట్లాగే ఒక వెల్ఫేర్ బోర్డ్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలో కూడా మేము కోరుతా ఉన్నాం ఏంటంటే టీచర్లు విలువైన వాళ్ళు, వాళ్ళకి మీకు ఇచ్చే లాభాలు పొందే దాంట్లో మీరు ఎంతైతే పొందుతుంటారో అంతే వాళ్ళకు కూడా విలువ ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళకి సెలవులు ఇట్లాంటి వాటిలలో వాళ్ళకి కన్సిడర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా 500 మంది పైగా టీచర్లు, వివిధ ఎంపిక చేసిన టీచర్లు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ గౌరవించుకున్నాం. ఉన్నత విద్యా మండలి చైర్మన్, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి గారు రావడం జరిగింది. అట్లాగే డిప్యూటీ డిఓ, అట్లాగే మిగతా టీచర్స్, మిగతా అందరూ కూడా రావడం, గెస్టులు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ప్రైవేట్ టీచర్స్ యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో మరి 9 గంటలు పని చేయించుకుంటున్నారు. మరి దానికి సరైన వేతనం కూడా ఇవ్వడం లేదు. ఇందాక మన రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టుగా దాని ఒక పని గంటలు అనేది ఓన్లీ 8 గంటలే పని గంటలుగా నిర్ణయించి దాని ప్రకారమే దాని ఒక జీవో కూడా తీసుకురావాలి. ఇంకోటి అదేవిధంగా వాళ్ళకి బీఈడి పాస్ అయిన వాళ్ళకి ఎబో 25,000, టీటీసీ పాస్ అయిన వాళ్ళకి ఎబో 20,000 సాలరీ ఇచ్చే విధంగా కూడా ఒక గవర్నమెంట్ ఒక జీవో తీసుకురావాలి. అదేవిధంగా జాబ్ సెక్యూరిటీ కూడా లేకుండా పోతా ఉంది. ఈరోజు సరి అయినటువంటి జీతం ఎక్కువైతే తీసేయడము ఇలా కూడా జరుగుతూ ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసివేసి కొత్త వాళ్ళని తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ కూడా నష్టం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ వాళ్ళకి ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఎలాంటి ఆర్థిక సాయం చేయడం లేదు. కాబట్టి ఇది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఈ ప్రైవేట్ టీచర్స్ కి ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కూడా చేయాలనేది ఒక డిమాండ్. అదేవిధంగా ఇంకోటి వీళ్ళ గవర్నమెంట్ టీచర్స్ కి అయితే ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో, లీవ్స్, హాలిడేస్ కూడా అలాంటి హాలిడేస్ ప్రైవేట్ టీచర్స్ కూడా ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యాలు వీళ్ళని ఈ ప్రైవేట్ టీచర్స్ కూడా గుర్తించి వాళ్లకు ఒక రకమైన ప్రతి సంవత్సరం వాళ్ళకి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి వాళ్ళ స్కూల్స్ లో కూడా వాళ్ళని ఒక గౌరవప్రదమైన స్థానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.